హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ ఈవినింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి తెలుగులో ఈ మూడిట్లో వచ్చే ముఖ్యమైన అంశాలని 10 నుంచి 15 నిమిషాల పాటు డిస్కషన్ చేసుకుందాం. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వర్క్ చేసుకుంటే కొత్తగా నేటి నుంచి 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్ అంటండి. సో పునర్వ్యవస్థీకరణ ఖరారు తుది నోటిఫికేషన్లు జారీ అంట. కొత్త జిల్లాలుగా మార్కాపురం, పోలవరం, అలాగే మదనపల్లి కేంద్రంగా అన్నమయ్య జిల్లా అంటండి. నూతనంగా 5 రెవెన్యూ డివిజన్లు, కొత్త జిల్లాలకు కలెక్టర్లు, జేసీలు వచ్చేదాకా ఉమ్మడి అధికారులు ఇన్ఛార్జీలు అంట. రంప, చింతూరు డివిజన్లు పోలవరంలోకి, అల్లూరిలో 11 మండలాలు 1 డివిజన్ అంట. కడప జిల్లాలోకి రాజంపేట అంటండి. సో అట్లాగే తిరుపతి జిల్లాకి రైల్వే కోడ్. రాయచూటి డివిజన్లో 6 మండలాలే. మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలు తూర్పుగోదావరి జిల్లాలోకి అంట. సామర్లకోట, పెద్దాపురం డివిజన్లోకి అంటండి. సో అట్లాగే ఇప్పుడు మొత్తం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 28 జిల్లాలు, 81 రెవెన్యూ డివిజన్లు అంట. 680 మండలాలు ఉన్నాయంటండి. అట్లాగే ఇలా వైకుంఠమే తిరుమలలో వైభవంగా ముక్కోటి నేత్రపర్వంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం అంటండి. దేవురులతో కలిసి మూడవేదుల్లో విహరించిన మలయ్య. దేవురులతో కలిసి మూడవేదుల్లో విహరించిన మలయప్ప. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న పలువురు ప్రముఖులు నేడు పుష్కరంలో చక్రస్నానం అంటండి. సో వైసీపీ గద్దె దిగిన ఏడాదిన్నర అంటండి. అయినను వారికే చెల్లింపులు. వైసీపీ కాంట్రాక్టులకు ఆగమేఘాలపై బిల్లులు చెల్లింపు. పులివెందుల కాంట్రాక్టర్కు 3.5 కోట్ల చెల్లింపు అంట. సో గతంలోనూ ఈయనవే 30 కోట్ల బిల్లు క్లియర్. మరో వైసీపీ కాంట్రాక్టర్కు 686 కోట్ల పనులు. 2014-2019 మధ్యలో బిల్లులు నేటికి మోక్షం లేదంట. సో ఇంకా చెల్లింపులు నోచుకొని 500 కోట్ల బకాయిలు వైసీపీ కాంట్రాక్టులు మాత్రం బిల్లులు ఇస్తున్నారంటండి. ఏం లేదండి, వాళ్ళు డైరెక్ట్గా పర్సంటేజ్ చేస్తున్నారు అంతే. వైసీపీ వాళ్ళు కాంట్రాక్ట్లు ఏం చేస్తున్నారంటే 7 to 8% వాళ్ళకి ముందుగానే ఇచ్చేస్తున్నారు అనమాట. అంటే ₹1 కోటి బిల్లు పెట్టుకోవాలంటే ఒక 7 లక్షలు 8 లక్షలు వాళ్ళకి ఇచ్చి బిల్లు చేసుకుంటున్నారు. టీడీపీ వాళ్ళు అడిగితే మాత్రం వీళ్ళు లంచం ఇట్లా పర్సంటేజ్. సో వాళ్ళు ఎమ్మెల్యేతో ఫోన్ చేయించడం, ఎంపీతో ఫోన్ చేయించడం వల్ల వాళ్ళకి సరిగ్గా పనులు అవ్వడం లేదు. వైసీపీ వాళ్ళు డైరెక్ట్ కమిషన్ మాట్లాడి బిల్లులు చేసుకుంటున్నారు. ఇక అట్లాగే బాదుడు కాదు బాగుకే రోడ్డు భద్రత సెస్పై జగన్ పత్రిక గగ్గోలంటండి. కొనుగోలు ధరపైనే విధించినట్లు వక్రీకరణ. లైఫ్ ట్యాక్స్పై ఒక్కసారి మాత్రమే 10% సెస్. జీఎస్టీ సంస్కరణలతో భారీగా తగ్గిన భారం. ఆదా 10,000 అయితే సెస్సుకు 1,200. సెస్ ద్వారా వచ్చే నిధులు ప్రత్యేక ఖాతాలోకి అంటండి. సో రవాణా శాఖ ప్రతిపాదనలకు కేబినెట్ ఓకే అంట. గడప దాటిన భారతీయులు. అమెరికాలో బెంబేలుతున్న వీసా తనిఖీలు. ఇళ్లకే పరిమితమైన వలసదారులు. ట్రంప్ కఠినాక్షణతో ఉక్కిరిబిక్కిరంట. విదేశాలే కాదు, అమెరికా లోపల ప్రయాణాలు రద్దు చేసుకున్న వైనం. అగ్రరాజ్యంలో సందడి లేని న్యూ ఇయర్. కేఎఫ్ఎఫ్ ఎన్వైటీ సర్వేలో వెల్లడంటండి. సో ఈ వీసా బాగా ఎక్కువగా తనిఖీలు చేస్తున్నారంట. సో దానికనేసి అమెరికాలో ఉన్న ఇండియన్స్ బయట రావడానికి భయపడుతున్నారంట. అట్లాగే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూతంటండి. క్యాన్సర్తో పోరాడుతూ మృత్యువాత. 2 దఫాలుగా 10 ఏళ్ల పాటు పదవిలో. 40 ఏళ్ళుగా హసీనాకు ప్రధాన ప్రత్యర్థి అంట. అట్లాగే బంగ్లాలో మరో హిందుత్వ హత్య. గత 2 వారాల్లో ఇది 3వ ఘటన అంటండి. అట్లాగే సూటిగా సుత్తి లేకుండా కోర్టు వాదనలో సంస్కరణలకు సుప్రీం శ్రీకారం. ఎంత సమయం వాదిస్తారో ముందే చెప్పాలంట. సో ఇచ్చిన గడువులోగా వాదనలు ముగించాలి. 3 రోజుల ముందే లిఖితపూర్వకంగా వాదనలు సమర్పించాలి. ఒక కాపీ ప్రత్యర్థి పక్షానికి ఇవ్వాలి. న్యాయవాదులకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అంటారు. సో అట్లాగే గ్రూప్ 2 నోటిఫికేషన్పై పిటిషన్లు కొట్టివేస్తూ పరీక్ష నిర్వహణపై అభ్యంతరం లేదు. రోస్టర్ స్లాట్లనే ప్రశ్నించారు. ఇది వారికి వర్తించదు. న్యాయవాదుల వాదనతో ఏకీభవించని హైకోర్టు అంటారు. సో అట్లాగే వైసీపీ నేతల దర్శనాలపై సోషల్ మీడియా దుమారం ఉంటుంది. సో సామాజిక మాధ్యమాల్లో వైరల్ టీటీడీ వివరణ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో వైసీపీ నేతలకు ఇష్టానుసారంగా వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించారంటూ మంగళవారం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం హోరెత్తిందంట. దీంతో అది నిజం కాదంటూ టీటీడీ వివరణ ఇచ్చింది. నిజం కావడం కాకుండా ఉండడం ఏంటండి, లైవ్లో చూసాం కదా ఎంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అంతా దర్శనం చేసుకున్నారు కదా. కార్పొరేషన్ చైర్మన్లకు కూడా ప్రత్యేక దర్శనం లభించిందండి. ఎందుకు అబద్ధాలు చెప్తారు? దీంతో అది నిజం కాదంటూ టీటీడీ వివరణ ఇచ్చింది. సో మంగళవారం వైకుంఠ ఏకాదశికి పురస్కరించుకుని వేకువజామున పెద్ద సంఖ్యలో ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో వైసీపీకి చెందిన నేతలు కూడా వాళ్ళు ఉన్నారంట. సో ఈ ఫోటోలు, వీడియోలు కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీరిలో కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులు ఉండడంతో ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం రేపింది. మళ్ళీ లేపుతాయిగా. పక్కా టీడీపీ ఫ్యాన్ అయిన వాడికి మాత్రం దర్శనం లేదు, కానీ వైఎస్ఆర్సీపీలో చాలామందికి దర్శనం అయింది. మళ్ళీ వాళ్ళకి మండుద్దిగా.
సో అట్లాగే పులకించిన చెంచులు శ్రీశైలంలో గిరిజనులకు మల్లన స్పర్శ దర్శన భాగ్యం, ఇకపై ప్రతి నెల ఒకరోజు ఉచిత దర్శనం అంటండి. దీని గురించి డీటెయిల్గా చూసుకుంటే, శ్రీశైల క్షేత్ర పరిరక్షణలో ప్రాణాలను సైతం లెక్క చేయని చరిత్ర కలిగిన చెంచులకు మల్లన్న ఆలయంలో ప్రాధాన్యత లభించింది. విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతూ వారికి మల్లన్న తృప్తిగా స్మరించి దర్శనం చేసుకునే అవకాశాన్ని శ్రీశైలం ఆలయం కల్పించింది. కూటమి ప్రభుత్వం హయాంలో ఏర్పడిన శ్రీశైలం ఆలయం ట్రస్ట్ బోర్డు చెంచులకు దర్శనాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని ఇటీవల పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకుందంటండి. సో అలాగే ఈనాడులో చూసుకుంటే, ఐటీ కౌశలంతో ఉద్యోగ మస్తు అంటండి. డేటాబేస్లో 24 లక్షల మంది వివరాలు. కంపెనీలు అగ్రిగేటర్ల పోర్టల్ అనుసంధానం. కంపెనీలు అగ్రిగేటర్లతో పోర్టల్ అనుసంధానం. 4 నెలల్లో ఐటీ ఉపాధి కల్పన లక్ష్యం. త్వరలోనే మెట్రో నగరాల్లో రోడ్ షోలు అంట. అట్లాగే త్వరలోనే మెట్రో నగరాల్లో రోడ్ షోలు అంట. సంక్రాంతి తర్వాత ఐటీ జాబ్ ఫెయిర్లు అంటండి. అట్లాగే భోగాపురంలో చారిత్రక ఘట్టం 4న తొలి విమానం ల్యాండింగ్ అంటండి. సో విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చారిత్రక ఘట్టానికి సిద్ధమవుతుంది. 2026 జనవరి 4న ఇక్కడ తొలి విమానం ల్యాండ్ కానుందంట. ఢిల్లీ నుంచి వచ్చే ఆ విమానంలో కేంద్ర మంత్రి విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిసిట్టి అప్పలనాయుడు రానున్నారు. దీనికోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సో కోత పెడుతున్న పందెం కోడి సంక్రాంతి బరిలోకి దిగేందుకు సిద్ధం. నెలల తరబడి ప్రత్యేక శిక్షణతో రాటు తేలుతున్న పుంజులు. ఉస్తాదులకు పెట్టినట్లు డైట్, పహిల్వాన్లకు ఇచ్చినట్లు తర్ఫీదు. ప్రత్యేకంగా నిపుణులైన సిబ్బందితో సిద్ధం చేసిన పందెం రాయలు. సాంప్రదాయంగా మొదలై వ్యాపారంగా మారిన పందేలంటండి. అట్లాగే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియాకు అనుమతంటండి. తొలి మహిళా ప్రధానిగా రికార్డు. సైనిక పాలనకు వ్యతిరేకంగా పోరాటం, దశాబ్దాల రాజకీయ జీవితం, మోదీ సహా ప్రపంచ నేతలను నివాళి. అట్లాగే వైకాపా కీలక నేత విన్నపంతోనే చిన్నప్పన్నకు సాయం అంటండి. కొనుగోళ్ల కమిటీలో 4 నెలలే ఉన్న కల్తీ నెయ్యి కేసులో సిట్కు చెప్పిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అంటండి. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా కేసులో కోవూరు ఎమ్మెల్యే టీటీడీ పాలక మండలి సభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని సిట్ అధికారులు ఇటీవల విచారించారంట. నెల్లూరులోనే ఆమె ప్రశ్నించినట్లు సమాచారం. అట్లాగే కొంతమంది మోకలు శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు అంటండి. ద్రాక్షారామం భీమేశ్వరాలయంలో ఘటన సాయంత్రానికి పునఃప్రతిష్ఠించిన అధికారులు. సైకోలు ఏం చేస్తాం, గొడవలు పెట్టడం, ఎట్లా ఒకటి చేయాలి. ప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామం భీమేశ్వరాలయంలో ఉత్తర గోపురం సప్తగోదావరి ఒడ్డున ఉన్న కపిలేశ్వర స్వామి లింగాన్ని సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారంట. సో మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న కాకినాడ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా హుటాహుటిన వచ్చి ధ్వంసమైన లింగాన్ని పరిశీలించారంట. సో ఘటనపై కేసు నమోదు చేసి 6 టీములుగా వెతుకుతున్నారంటండి. సో సాక్షిలో చూసుకుంటే, ఖలీదా జియా అస్తమయం అని చెప్పేసి బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి చనిపోయారు కదా, దాని గురించి రాశారు. అట్లాగే కాటేసిన కలుషిత నీరు మధ్యప్రదేశ్లోని భగీరథపురంలో నల్లా కనెక్షన్ ద్వారా సరఫరా అయిన కలుషిత నీటిని తాగి 3 ప్రాణాలు కలిపారంటండి. సో నేడు గిగ్ వర్కర్ల సమ్మె అంటండి. నేడు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగినట్లు జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్లు సిబ్బంది ప్రకటించారంట. సో వాళ్ళు ఏంటంటే 10 నిమిషాల డెలివరీ తీసేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు. సో అట్లాగే వెంటిలేటర్పై సంజీవిని ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నీరుగా చేసిన చంద్రబాబు నాయుడు అంటండి. ఆరోగ్య భరోసా కోరబడి పేద మధ్యతరగతి ప్రజల ఆందోళన అంట. సో అవేంటి 3 న్యూస్ పేపర్లో వచ్చిన ముఖ్యమైన న్యూస్. సో వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.